సుగాలి ప్రీతి ట్రైబలా, ఎస్సీయా, బీసీయా, ఓసీయా, ముస్లిమా, క్రిస్టియనా, హిందువా అనేది పాయింట్ కాదు. సుగాలి ప్రీతి తల్లి చెప్తున్న దాన్ని బట్టి, ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న సుగాలి ప్రీతి అనే అమ్మాయి 2017లో రేప్ అండ్ మర్డర్ చేయబడింది. ఎవరు రేప్ చేసి మర్డర్ చేశారనేది ఇంకా ప్రూవ్ కాలేదు. కానీ దాన్ని ఒక సూసైడ్గా చూపించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 2017లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఆ తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అప్పుడే కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుంటే ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది అప్పుడే తెలిసిపోయేది. అలాగే సాక్ష్యాలని తారుమారు చేసిన ఆఫీసర్ల గురించి కూడా తెలిసి ఉండేది. చంద్రబాబు అధికారంలో ఉంటే జగన్ని లోపల తోయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు, అదే జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబును లోపల తోయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు. అంతేగాని జనాల మీద రేపులు మర్డర్లు జరిగినప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్లు ఉండవన్నమాట. డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ అంతటికీ బెయిల్ దొరికింది. అంటే జరిగిన రేప్ అండ్ మర్డర్ మేనేజ్మెంట్ చేయకపోతే జరిగిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంటే బయటోడు ఎవడో వచ్చి హాస్టల్లో ఉండే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసేంత పాసిబిలిటీ ఉన్నప్పుడు అలాంటి సేఫ్టీ లేని హాస్టల్స్కి, కాలేజెస్కి, స్కూల్స్కి అసలు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ అయితే చాలా దిగజారిపోయి మాట్లాడాడు. ఇది ఒక్క విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా అతను దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ ఇలా దిగజారిపోయి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది సపరేట్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం.